హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయతోటి వంకాయ కర్రీ చేస్తున్నా. చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి, దీంట్లో మనం ఒక 3 పావుల ఇట్లా నూనె పోసుకుందాం. ఇట్లా కొంచెం వంకాయ కూరలా కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందుకోసమని కొంచెం హీట్ అయిన తర్వాత మనం కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని కలుపుతున్నాం. ఇవి కొంచెం పండుగ వేగాలి. ఉల్లిగడ్డ ఇలా పండుగ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాం. ఇట్లా అల్లం వెల్లిగడ్డ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. తర్వాత ఇట్లా ఫ్రై అయింది కదా, వంకాయలు వేసుకున్నాం. ఇట్లా వంకాయలు వేసి కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాం మగ్గే వరకు. ఇట్లా మగ్గింది కదా, ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం టమాటా వేసుకున్నాం. టమాటా, కొంచెం మామిడికాయ ముక్కలు, ఈ 2 వేసి కలిపేసుకున్నాం. చూడండి, ఇట్లా మగ్గింది కదా. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం బాగుంది. కొంచెం పులుపుంది కాబట్టి మామిడికాయలు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇట్లా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఇది మొత్తం మంచిగా కలుపుకుందాం. పుల్లగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా మామిడికాయతోటి వంకాయ. ఒకసారి ట్రై చేయండి. కొంచెం వాటర్ వేసుకున్నాం. కొద్దిగా అంత ఎక్కువ ఏమో అవసరం లేదు. కొంచెం ముక్కలు ఉడికే వరకు ఇట్లా వాటర్ వేసుకొని మనం ఒక 2 నిమిషాలు మగ్గుతుంది. సరే, ఇప్పటివరకు మగ్గిపోయింది కదా. ఒక 2 నిమిషాలు అయితే కారం ఉడికేస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి మీరు ఒకసారి. చూడండి, రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు 1 స్పూను ఎండు కొబ్బరి వేసుకున్నాము. అట్లాగే 1 స్పూన్ మీద కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. వేసి కలిపి వేసుకుందాం. ఇదిగో ఇలా రెడీ అయిపోయింది. మనం ఇంకా దించేసుకోరు. ఇంకా నూనె పైకి తెలింది కదా, ఇంకా ఆఫ్ చేసుకున్నాం స్టవ్. చూడండి, మీ గినంగా ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకోసం కష్టపడుతున్నా కదా.